చూడమ్మి టికెట్ కొని ఈ చోటుకి వచ్చాం తమ్ముడు. వారేవా, ఈ చోటు చాలా ప్రశాంతంగా ఉంది. మా నాన్న నడవడం మంచిదంటారు, అందుకే నేను నిద్రలో కూడా నడుస్తూనే ఉంటాను. అవును, తమ్ముడు ఏమయ్యాడప్పా? అలా జామే లేకుండా గులాబ్ జామ్ ఉంది కదా, అలాగే పంచు లేకుండా మనం స్కీయింగ్ చేయలేమా? ఎవరో డాగిటాన్ని వైబ్రేషన్ మోడ్కి మార్చినట్టున్నారు. మీరు ఇప్పుడు సైలెంట్ మోడ్కి వెళ్ళిపోండి. ఇలా చూడు తమ్ముడు, ఒక గేమ్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా మనం వార్మప్ చేయాలి. అప్పుడే ఈ గేమ్ చక్కగా ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే అన్నయ్య, నేను ఇప్పుడే దీన్ని బాంబ్ చేస్తాను. ముందే చెప్పుంటే కింద వీటిని కాల్ చేసేవాడిని కదా. దీనికి ఎందుకన్నా కొండ మీదకి రప్పించావు? ఏంటన్నాయి నువ్వు రాను ఎలా చేస్తున్నావు? చాలా రోజులుగా ఈ చోటుకి రావాలన్నది నా కళ తెలుసా. ఈ రోజు నా కళ నెరవేరింది తమ్ముడు. ఏంటిది? నా కళ ఎందుకు ఇలా పాడు చేస్తున్నావు? ఇది చాలా దారుణం తమ్ముడు. నా కళని ఇలా భస్మం చేసేసావు తమ్ముడు. ముళ్ళును ముళ్ళుతో తీయాలని తాతయ్య చెప్పారా? కానివ్వండి. ఓకే బాస్, ఈ స్నో బాల్ ని వేసి డాగిటాన్ చలి తగ్గిద్దాం. ఓ నో, నన్ను కాపాడండి. భయంతో ఎలా పరిగెడుతున్నాడో చూసారా? నన్ను వెంటనే ఎవరైనా ఆపండి, కాపాడండి. ఏంటి ఇప్పుడు నిన్ను ఆపాలి అంతే కదా? అన్నయ్య నన్ను కాపాడు. చెట్టు పట్టుకొని ఆగుదాం అనుకుంటే ఆ చెట్టే నన్ను తోసేస్తుంది. కాపాడండి. ఎవరో నా మొహం మీద వేసుకుంటూ వెళ్ళిపోయింది. దయచేసి ఎవరైనా నన్ను ఆపండి. ఇస్తామో నేను చెప్పింది సీరియస్ గా తీసుకుని ఆపేసింది. ఎక్కువ నమ్మకండి రా, నోళ్ళు వెనుకేస్తే జాగ్రత్త. ఏంటి బాస్, మన మొహాలు కనపడడం లేదు. వా, ఇందులో వెళుతుంటే అసలు సౌండే రావడం లేదే. అసలు ఇది వెళుతుందా లేదా? ఏ ట్రైన్ ఇంజన్ తీసుకొచ్చావురా? మిగతా డబ్బాలన్నీ ఏమయ్యాయిరా? రాంబో, చెప్పి వాడిని ఇంగ్లీష్ లో ఏమంటారో నీకు తెలుసా? ఎంత చెప్పే ప్రయోజనం ఏంటి బాస్? వాడికి చెవుడు వినప్పుడు కదా. కానీ డాగ్ దానికి వినపడాలి కదా. డాగిటాన్ సరదాగా గాల్లో తేలిపో. ఇక వీడు ఎవరిని ఎదిరించి మాట్లాడడం. వాడిని ఎలా కాపాడతావో మేము కూడా చూస్తావరా? నన్ను వదిలే, నేను రిటర్న్ టికెట్ తీసుకోలేదు. నన్ను వదిలే. అన్నయ్య నన్ను కాపాడు. తమ్ముడు, ఏంట్రా ఇది? నీ నోరు ఓవర్ లిమిట్ దాటి వెళ్ళిపోయిందిరా. ఇదిగో ఇది తీసుకో. ఇక్కడి నుంచి అయినా లిమిట్ లో ఉండు. నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండాలి. తమ్ముడు, నువ్వు నన్ను ఫాలో అవుతూ ఉండు, నేను నిన్ను మోటివేట్ చేస్తూ ఉంటాను. ఎవరి కోసం వెయిట్ చేసిన అవసరం లేదు. ఇక బయలుదేరండి, బాగుంటుంది. అన్న ఏంటన్నా ఇలా చెప్తున్నారు? ఏం చెప్పారో ముందు చెప్పరా. మీకు అర్థం చేసుకునే అవకాశం కూడా మేమేమో. టాటా, హాయిగా వెళ్ళరండి, బాగా దెబ్బలు తినండి. అన్నయ్య, ఇక్కడతో మన బతుకు బస్ స్టాండే. తమ్ముడు, నేను సముద్రపు ఒడ్డున నిద్రపోతున్నానా, అప్పుడు ఒక కారు వచ్చి నన్ను ఢీకొట్టిందిరా. నాయ్, సముద్రపు ఒడ్డున అలలే కదా వచ్చి తాగుతాయి. ఇక్కడ బళ్ళు వచ్చేయండి. ఒరే, నీ సోది కబులు ఆపి జాగ్రత్తగా తీసుకెళ్ళరా. ఏ మాత్రం స్కిడ్ అయినా రోడ్డు ఒడ్డు నుంచి కింద పడతాం. అన్నయ్య, చెప్ప పెట్టకుండా బండి మన ముందుకు వచ్చేసింది.